హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం మరి నిన్న మొదటి రోజు ఎలా సాగింది, మరి దీనిపైన ప్రజల రియాక్షన్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు అని కూడా తెలిసింది. మరి మీరేం చెప్తారు మేడం? ప్రజాగలం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నిన్న పుత్తూరు, పలమనేరు, మదనపల్లి కంప్లీట్ చేసుకోవటం జరిగింది. బాగా అశేష జనాభా కానివ్వండి, ప్రజల్లో నుంచి స్పందనే కానివ్వండి. ఇదివరకు బాబు గారు అంటే పుత్తూరు ఇట్లాంటి ప్లేసులకు వెళ్ళటం చాలా లాంగ్ టైం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళటమే కానివ్వండి, దానిలో కూడా ప్రజల్లోకి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది కదా. చాలా సంవత్సరాల తర్వాత ఆ జిల్లాలకి ఆ నియోజకవర్గాలకి నాయకుడు రావటం అదంతా కూడా అనిపించింది. చాలా ఉత్సాహంగా పాల్గొనటం జరిగింది ప్రజలందరూ. అంటే ప్రజలంటే నాయకులు, కార్యకర్తలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చాలా రోజుల తర్వాత చూడటం కూడా. సో ఆయన మాట్లాడిందే కానివ్వండి, అక్కడ లోకల్గా నిలబడిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఉద్దేశిస్తూ వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నట్టు. అంటే పుత్తూరు అంటే ముదికృష్ణ నాయుడు గారి అలా కొడుకే కాబట్టి భానుప్రకాష్ అతన్ని ఇంట్రడ్యూస్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం అనేది మటు కంపల్సరీ. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా రోజుల తర్వాత కూడా ఆ పర్యటన జరగటం, అట్లా రూరల్గా ఉన్న ఏరియాలకు కూడా వెళ్తుండటంతో చాలా ఉత్సాహంగాను, కేడర్లో కూడా ఇంకా స్ఫూర్తితో పనిచేయటానికే కానివ్వండి, ఒక ఉత్తేజం కలిగించడమే కానివ్వండి, చాలా బాగా ఉంది రెస్పాన్స్. మరి దీని పట్ల వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది మేడం? వైసీపీ వాళ్ళది చూసాం కదా నిన్న సిద్ధం సభలో జనాలు లేక, ఇంకా అప్పటికి అంటున్నారు వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్లారు, విజయమ్మను కూడా తీసుకెళ్ళి స్టేజ్ పైన కూర్చోబెట్టారు. కానీ ఆవిడేమీ మాట్లాడలేదు, కూర్చున్నారు. మాట్లాడటానికి ఏమి ఉంటాయి మాటలు, ఏం చెప్తుంది? ఇంకా ఈసారి చెప్తే వినేవాళ్ళు ఉంటారా? అది ఆవిడకే అనిపించిందేమో, అందుకే కామ్గా కూర్చుంది. వెళ్ళారు. ఇంకా ఈ రకంగా ఇప్పుడు అనిపించింది. ఇంకా నెక్స్ట్ నుంచి ఆవిడ్ని తీసుకొని ఇట్లా పర్యటిస్తాడు అనేది అయితే ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశాడు. ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడంతోనే కొంచెం షాక్లో ఉన్నాడు అనేది కూడా అర్థమవుతుంది. నిన్న వాళ్ళ శబ్దం సభ వచ్చి ఫ్లాప్లో ముగిసింది. అంటే ఒక్క చోట, ఒక పొద్దుటూరు సొంత జిల్లా కడప జిల్లాలో పొద్దుటూరులో జనం లేక ఉండటం చూస్తే నిజంగానే అది పెద్ద ఫ్లాప్ షో లాగానే అనిపించింది. ఇంకా ఫస్ట్ డేనే అలా అనిపించింది అంటే ఇంకా మొత్తం అంటే సొంత జిల్లాలోనే అలాంటి రెస్పాన్స్ అంటే ఇంకా బయట వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇంకా మనం ఊహించవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకైతే ప్రజల్లో అయితే స్పందన లేదు. అది ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అలాగే వెళ్ళాయి అనేది కూడా తెలిసింది. ప్రజాగలం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ. సో ప్రజాగలం సక్సెస్ అయిపోయింది, ఇది ఫెయిల్యూర్ అని అనుకోని చెప్పుకోవచ్చా మేడం? ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ సభగానే ముగిసింది నిన్నటి సభ, సిద్ధం సభ. ఇది వచ్చి కంప్లీట్ చేసుకున్నారు, 3 చోట్ల నిన్న కంప్లీట్ అయింది. సో ఒకేసారి ఒక్క పొద్దుటూరు సభతోనే ఆయనకి ఫ్లాప్ షో అయ్యింది. ఇది 3 చోట్ల సక్సెస్ సభ అయ్యింది. 3 చోట క్యాండిడేట్లను పెట్టుకొని మాట్లాడటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఫాస్ట్నెస్ని, ఆయన యాక్టివ్లో ఉన్న భాగాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకి అందుకోలేడు. ఆ ఉత్సాహం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసేది కానీ, అంతంత జర్నీ చేసేదే కానివ్వండి, ఇవంతా కూడా ఆయనతో పోటీ పడే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు కూడా. మేడం, ప్రజలు ఎవరు రావట్లేదు సిద్ధం సభకు అంటున్నారు, మళ్ళీ గ్రాఫిక్స్ చేసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా మేడం? అది ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే కనపడతాయి. కానీ ఇక్కడ ఏమంటే చక్కగా ఎవడు ఛానల్స్లో వాళ్ళు అంటే ఆ పెట్టిన ఏరియా కానివ్వండి, వాటిని అంతా పరిధిలో తీసుకుంటే వేరే ఛానల్స్కి కూడా అవకాశాలు ఉంటాయి. అది అక్కడైతే బహిరంగ సభల్లో ఏంటంటే ఓన్లీ వాళ్ళ మీడియాకే కవరేజ్ ఇచ్చుకుంటారు, బయట మీడియాకి కవరేజ్ ఇవ్వరు. ఇక్కడ అట్లా ఉండదు కదా, ఓపెన్ ఇదిలో ఉంటుంది, ఏ స్ట్రీట్లలోనూ అలా పెడతారు. కాబట్టి ఖచ్చితంగా బయట మీడియాలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంత గ్రాఫిక్స్ చేసే అవకాశం కూడా రాదు. చేస్తే ఎవరి ఛానల్లో వస్తుంది? ఓన్లీ సాక్షి ఛానల్లో ఒకటే వస్తుంది. అది సరే, దానికి సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్స్ వరకు వస్తుంది ఆ గ్రాఫిక్స్. మిగతా ఛానల్స్కి ఏదైతే ఫుటేజ్ ఉందో, రియల్గా అక్కడ ఏదైతే జరుగుతుందో అదే వస్తుంది కదా. ఓన్లీ కొన్ని ఛానల్స్కి గ్రాఫిక్స్ ఇదే చేసి పంపుతారు, అదే పెడతా
ప్రజల్లో ఇంత అశేష జనావాహిని చూపెట్టుకోవటానికి, ఎందుకంటే వాళ్ళకి గ్రాఫిక్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య, లేనిది ఉన్నట్టు భ్రమించటం అనేది బాగా చేయటం అలవాటు పడ్డారు కదా. మనం ప్రజాగలంకు తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర కూడా 30 నుంచి స్టార్ట్ అవబోతుంది. మరి 2 యాత్రల్లో వాళ్ళు చేసే విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారో, ఏమన్నా ఎదుర్కొనే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఎదుర్కొనే దానికి ఛాన్సే లేదు. హూ కిల్ బాబాయ్ ఏం చెప్తాడు? నిన్న చెప్పింది జనాలకి సరిపోలేదు. అది చెల్లెళ్ళు కూడా ఈరోజు తిప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని మూలాన అది వర్కౌట్ అవ్వదు, దానికి చెప్పుకోలేని పరిస్థితి. సరే, వై నాట్ 175 అన్నాడు. సో ఎక్కడ 175కి 175 ఎందుకు వస్తుంది? ఏం అభివృద్ధి చేసావని వస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా దోచుకున్నావనే దానికి నీకు 175 ఇవ్వాలనుకుంటారా ప్రజలు? అవకాశమే లేదు కదా. సో ఖచ్చితంగా అయితే గెలిచే ఆస్కారాలు కూడా లేవనేది ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కానివ్వండి, అవన్నీ ఖచ్చితంగా కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. రేపు వారాహి యాత్ర కానివ్వండి, ప్రజాగలం, తర్వాత లోకేష్ గారి యాత్ర, ఇవన్నీ చూసేటప్పటికి ఆయన ఇటుపక్క తట్టుకోగలడు. రేపు పొద్దున బీజేపీ వాళ్ళది కూడా ఉంటుంది. ఇంకా పురంధేశ్వరి గారు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇంకా షర్మిల గారు ఉన్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. వీళ్ళకన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకం అనేది అందరూ చెప్తారు, గళమెత్తి చెప్తారు. సో దీనికి అన్నిటికీ ఎలాంటి రెస్పాండ్ ఇస్తాడు? చెప్పుకునేగలిగే ఇది ఆయనలో ఏ ఒక్క చోట కూడా ప్లస్ పాయింట్ కనపడడం లేదు, అన్నీ మైనస్లే కనపడుతున్నాయి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఆయనలో ఉండకపోవచ్చు. మనం 2019లో వివేక హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి కాస్త హెల్ప్ చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఏమన్నా ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అప్పుడు పాజిటివ్ అయింది, ఇప్పుడు నెగిటివ్ అవుతుంది, అంతే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే అందరినీ నమ్మించడానికి ట్రై చేశాడు. నారాసుర రక్త చరిత్ర అని నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి, లేదా అక్కడున్న తెలుగుదేశం కేడర్ మీద, బీటెక్ రవి గారే కానివ్వండి, ఆదినారాయణ రెడ్డి గారి మీదే కానివ్వండి, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి గారు, వాళ్ళ మీదే కానివ్వండి, వాళ్ళందరి మీద నెట్టడానికైతే ప్రయత్నించాడు కదా. సో ఈ తెలుగుదేశం వాళ్ళ లోకల్ కడప జిల్లాకు సంబంధించిన కేడర్ వాళ్ళు చేశారనేటట్టు కూడా నెట్టడానికి ట్రై చేశాడు. సో ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆయన సీఎం చేశారు, సరే ఎవరనేది నువ్వు అరెస్ట్ చేస్తావు, న్యాయం చేస్తావు అనే దానికే సీఎం చేశారు. ఈ 5 ఏళ్ళు నువ్వు సొంత బాబాయిని చంపిన వాడిని ఎవరు అనేది ఇంతవరకు గుర్తించలేదు, పట్టించలేదు అని అన్నప్పుడు వాళ్ళకి నువ్వే కొమ్ముగాస్తున్నావు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వకుండా నువ్వే లోకల్ పోలీస్తో ఆపుతున్నావు, తల్లి సెంటిమెంట్ పెట్టి అడ్డం పెట్టి వాడుకుంటున్నారు అన్నప్పుడే తెలుస్తుంది దీనిలో పక్క మీ అందరి హస్తం ఉందనేది. ఈరోజు అందరికీ తేటతెల్లం అయిపోయింది. అట్లీస్ట్ వాళ్ళ క్యాడర్ అయినా కూడా, వైసీపీ క్యాడర్ అయినా కూడా దీన్నే చర్చించుకుంటున్నారు, దీని గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళకైనా కూడా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వివేక గారి హత్య విషయంలో వాళ్ళ హస్తం ఉందనేది వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఖచ్చితంగా దీనిలో వాళ్ళ హస్తం అయితే ఉందనేది మా ప్రజలందరికీ అనుమానంగానే ఉంది. అనుమానం ఉండటం కాదు, ఖచ్చితంగా ఉంది కూడా. మేడం, ప్రజలు ఎవరు రావట్లేదు సిద్ధం సభకు అంటున్నారు, మళ్ళీ గ్రాఫిక్స్ చేసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా మేడం? అది ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే కనపడతాయి. కానీ ఇక్కడ ఏమంటే చక్కగా ఎవడు ఛానల్స్లో వాళ్ళు అంటే ఆ పెట్టిన ఏరియా కానివ్వండి వాటిని అంతా పరిధిలో తీసుకుంటే వేరే ఛానల్స్కి కూడా అవకాశాలు ఉంటాయి. అది అక్కడైతే బహిరంగ సభల్లో ఏంటంటే ఓన్లీ వాళ్ళ మీడియాకే కవరేజ్ ఇచ్చుకుంటారు, బయట మీడియాకి కవరేజ్ ఇవ్వరు. ఇక్కడ అట్లా ఉండదు కదా, ఓపెన్ ఇదిలో ఉంటుంది, ఏ స్ట్రీట్లలోనూ అలా పెడతారు. కాబట్టి ఖచ్చితంగా బయట మీడియాలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంత గ్రాఫిక్స్ చేసే అవకాశం కూడా రాదు. చేయొచ్చు, చేస్తే ఎవరి ఛానల్లో వస్తుంది? ఓన్లీ సాక్షి ఛానల్లో ఒకటే వస్తుంది. అది సరే, దానికి సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్స్ వరకు వస్తుంది ఆ గ్రాఫిక్స్. మిగతా ఛానల్స్కి ఏదైతే ఫుటేజ్ ఉందో రియల్గా అక్కడ ఏదైతే జరుగుతుందో అదే వస్తుంది కదా.